బుల్సులో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యవసాయ కార్పొరేషన్ టెండర్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు పరిరకాల కోసం తెలంగాణ సర్కార్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. టెండర్ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ నేతకు అక్రమంగా టెండర్ కట్టబెట్టేందుకు తెలంగాణ హస్తం నేత యత్నించింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా 3 గంటల 36 నిమిషాల తర్వాత టెండర్ బాక్స్ సీల్ తెరిచి పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నేత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్లేలా టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్టుగా సుదర్శన్ ఆరోపించారు. 60 కోట్ల విలువ చేసే టెండర్లపైన 25% ఎక్కువ లాభం వచ్చేలా కుట్రలు చేశారన్నారు. టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్, అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచి నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయన అంత కాసుల వేటే, వారి పేరు యాదున్నట్టున్నది. వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న 3 గంటలకు టెండర్ అయింది. 3 గంటలకే టెండర్ ముగించబడాలి. 3 గంటలకు ముగించబడాల్సినటువంటి టెండర్ సంబంధించి వాళ్ళు 3:30కు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతుందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిళ్ళు. 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్, అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచి నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయన అంత కాసుల వేటే, వారి పేరు యాదున్నట్టున్నది. వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న 3 గంటలకు టెండర్ అయింది. 3 గంటలకే టెండర్ ముగించబడాలి. 3 గంటలకు ముగించబడాల్సినటువంటి టెండర్ సంబంధించి వాళ్ళు 3:30కు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతుందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిళ్ళు. 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్, అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచి నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయన అంత కాసుల వేటే, వారి పేరు యాదున్నట్టున్నది. వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న 3 గంటలకు టెండర్ అయింది. 3 గంటలకే టెండర్ ముగించబడాలి.